అంటే ఒక మెసేజ్. సొసైటీ రిఫార్మేషన్ చేయడం కోసము సొసైటీ ఎలా ఉండాలి, వాల్యూస్ ఎలా ఉండాలి, ఎథికేట్స్ ఎలా ఉండాలి, కాండక్ట్ ఎలా ఉండాలి, ఎథిక్స్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ కల్చర్ ఎలా ఉండాలి, సొసైటికల్ కల్చర్ ఎలా ఉండాలి, దాన్ని నేర్పించడం కోసము సినిమాటోగ్రఫీ అని ఎందుకంటారంటే సమ్ ఇన్ఫర్మేటివ్ థీరీస్ కానీ, ఇన్ఫర్మేటివ్ మెసేజ్ కానీ, ఇన్ఫర్మేటివ్ జర్నల్స్ ని మూవీ రూపంలో చూపిస్తే అది లార్జర్ పీపుల్ కి తొందరగా అర్థమవుతుంది. తద్వారా సమాజం బాగుంటుంది, సొసైటీ కూడా దాని వల్ల నేర్చుకుంటుంది. కొన్ని చూసి మనం సమాజంలో హ్యాపీ అండ్ పీస్ అండ్ ట్రింక్వాలిటీ అనేది వస్తుంది అనేది కాన్సెప్ట్ అండి. అందుకోసమే మూవీస్ తీసే ఆర్టిస్టులకి ఎందుకు ప్రభుత్వం ప్రోత్సాహకరం ఇస్తుంది అంటే రీజన్, వాళ్ళు సమాజంలో ఒక మెరుగైన పాత్ర పోషించడానికి లార్జర్ పీపుల్ ని తొందరగా చెప్పడం అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈజియెస్ట్ మెథడ్ అండ్ టూల్ అన్నమాట. కాదు బాగా ఇప్పుడు నేను ఏదంటే ఓకే మనం సినిమా చరిత్ర ఇది ఎందుకు సినిమాలు తీయాలి, ఏం చేయాలి, అదంతా కూడా కమర్షియల్ సంబంధించింది అది. అది కాదు నేను అనేది. ఇప్పుడు దీన్ని రాజకీయం చేయడం గురించి మీరు మాట్లాడండి, ఎందుకంటే టైం వేస్ట్ అది. అదంతా ఇప్పుడు మనం దాన్ని తీసుకురాలేము, అందులో ఉన్న పాలసీలు ఏంటి అన్నది. నేను అదే పాయింట్ వస్తున్నాను. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సినిమా ఎఫెక్టింగ్ ఆఫ్ పొలిటికల్ ఎరాలోకి వచ్చేస్తుంది. ఆ పొలిటికల్ ఎరా సినిమాస్ ఎప్పుడైతే వచ్చేస్తాయో డెఫినెట్ గా పొలిటికల్ పార్టీస్ కానీ, పొలిటికల్ అపోజిషన్స్ వాళ్ళు కానీ, లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ ఖచ్చితంగా అలాంటి మూవీ యొక్క ఆర్టిస్టుల మీద కానీ, లేకపోతే అలాంటి మూవీస్ మీద కానీ క్రిటిసైజ్ చేయడం కానీ, లేకపోతే కామెంట్స్ చేయడం కానీ సహజంగా జరుగుతుంది. ఎందుకు ఎప్పుడు జరుగుతుందంటే అజ్యూమ్ మూమెంట్ మనకు కోడ్ ఆఫ్ కండక్ట్ మినిస్టర్ రూల్స్ అని కొన్ని ఉన్నాయి. దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ ఎవరు చేయడానికి లేదు వన్స్ మినిస్ట్రీ ఓట్ తీసుకున్నప్పుడు. ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యూరేషన్ ఆఫ్ 5 years లో ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, కమర్షియల్ ఎంగేజ్మెంట్స్ కానీ ఉండకూడదు, ఇంక్లూడింగ్ యాక్షన్ ఆఫ్ మూవీ కూడా. అలాంటిది ఇప్పుడు ఆయన ఎప్పుడైతే యాక్టింగ్ చేయడం, సినిమా రిలీజ్ అవ్వడం, ఆయన సినిమా ఫంక్షన్స్ కి ఆయన పబ్లిసిటీకి వెళ్ళడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, పొలిటికల్ పార్టీస్ గమనిస్తున్నాయి. కాబట్టి అందుకోసం ఇది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రెండో పాయింట్ ఇక్కడ ఇందాక ఎవరో రాంబాబు గారు ఎవరో చెప్పారు, మిరాయి సినిమాకి ఎందుకు ఇవ్వలేదు, చిన్న సినిమాలకు ఎందుకు ఇవ్వట్లేదు, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే బేసికల్ గా పెద్ద సినిమాలకు ఎందుకు ప్రోత్సాహకరం ఇస్తారు, టికెట్లు పెంచుకోమని వెసులుబాటు ఎందుకు జీవో 13 తీసుకొచ్చారంటే వాళ్ళు 100 కోట్లకు పైబడి బడ్జెట్ ఎక్కడైనా ప్రొడక్షన్ లో పెట్టి ఉంటే ఆ ప్రొడక్షన్ లో వచ్చే కాస్ట్ ఏదైతే ఉందో చాలా మందికి ఉపాధిని కల్పిస్తుంది. కాబట్టి తద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి మాత్రమే వాళ్ళకి ఇచ్చారు, కానీ హీరో రెమ్యునరేషన్ గురించో లేకపోతే ఇంకోటి దాని గురించో ఇవ్వలేదు. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. ప్రతి సినిమా కూడా వీళ్ళు ఇస్తున్నారా, లేకపోతే సెలెక్టెడ్ సినిమాలకు ఇస్తున్నారా అనేది క్వశ్చన్. ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాలకు ఇచ్చారనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ వైలేషన్ జరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది, మిస్యూజ్ ఆఫ్ పవర్ జరుగుతుంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రోజు నేనే 100 కోట్ల సినిమా తీసాను అనుకోండి, ఈ రోజు నేను అప్లికేషన్ పట్టుకొని వెళ్తే నాకు మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తారా, సినిమా మినిస్టర్ ఇవ్వడు. అతను నేను కమిషన్ ఇస్తేనో లేకపోతే ఆ మినిస్ట్రీలో ఎవరైనా నాకు తెలుసుంటేనో అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే మేము అదే సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి. అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే బహిరంగంగా ఒప్పుకున్నారు. చీఫ్ మినిస్టర్ ఒప్పుకున్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒప్పుకున్నారు, నేను గిఫ్ట్ కి ఇచ్చానని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే పవర్ మిస్యూజ్ జరిగిపోతుంది. పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు, పొలిటికల్ సెగ్మెంట్ కూడా ప్రశ్నిస్తుంది, పొలిటికల్ పార్టీలు కూడా క్వశ్చన్ చేస్తాయి. ఎందుకంటే ఆయన పవర్ లో ఉన్నాడు కాబట్టి పెంచుకోవడం చాలా ఈజీ, ఫైల్ మూవ్మెంట్ చాలా ఈజీ. ఈ రోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫైల్ 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అది ఎంత ఈజీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి. అదే మీరు నార్మల్ మూవీస్ వాళ్ళు పెట్టుకోమని చెప్పండి, డెఫినెట్ గా వాళ్ళకి హైక్ రాదు. జాయింట్ కలెక్టర్ అంటారు, కమిషనర్ అంటారు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు, మినిస్టర్ అంటారు, టోటల్లీ ఫైల్ రిజెక్ట్. కానీ మీరు ఒకసారి గమనిస్తే వీళ్ళకి ఇచ్చిన రేట్లలో 1, 2, 3, 4 days తో అయిపోతుంది. హౌ కెన్ పాసిబిలిటీస్? కాదండి, రిజెక్ట్ అవ్వడం కాదు, ఏదైనా రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏమున్నాయి? ఏ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఏ సినిమాలు రిజెక్ట్ చేశారు? పెడితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, కోర్టులో కేసులు కూడా వేశారు వాళ్ళు. మాకు హైక్ ఇవ్వట్లేదు, అప్లికేషన్ రిజెక్ట్ చేశారని చెప్పేసి మూవీ రిలీజ్ అయిపోయింది, ఇన్ఫెక్ట్ వస్తుంది, ఇలాంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి. సారీ. సో ఇక్కడ క్లియర్ గా కనిపించేది పవర్ మిస్యూజ్ డైరెక్ట్లీ అనేది అర్థమైపోతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీలు ఎందుకు ప్రశ్నించో ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. ఇంకో రెండో విషయం, ఇప్పుడు పాలించాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన సినిమా తీసుకోవద్దని ఎవరు అన్నారు? ఎప్పుడు తీసుకోవాలి? ఆయన మినిస్ట్రీకి రిజైన్ చేసి లీవ్ తీసుకొని వెళ్ళి సినిమా చేసి సినిమా రిలీజ్ చేసుకున్నాక వచ్చి మళ్ళీ మినిస్ట్రీ తీసుకోవచ్చు. కాదండి, మొన్న మీరే కోర్టులో వాదించినట్టున్నారు. ఏం చెప్పారు జడ్జి గారు? అది మేము ఎలా చెప్తాం, అసలు సంబంధమే లేదా, ఏం చేసుకుంటే చేసుకుంటారు, అదే రూల్ లేదని చెప్పారు కదా, మళ్ళీ మీరు కొత్త తీసుకొస్తారేంటి? జడ్జి గారు చెప్పారు, మీరు విన్నారా? చెప్పండి, రేపు ముందు వాయిదాలో ఇదే చెప్తా నేను. మీరు విన్నారా? కాదు, వచ్చిన టాక్ అది కదా, ఏమని చెప్పారు? దట్ ఈస్ రాంగ్. మీడియాలో మీకేదో పుకారులు కథనాలు వచ్చేసాయని చెప్పేసి ఎలా అంటారు? అందుకనే మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏం చెప్పారు?
అది దట్ ఈస్ రాంగ్. మీడియా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రతిది 1కి 4 సార్లు చెక్ చేసుకొని మీడియాలో మీకు ఇన్ఫర్మేషన్ వేయాలి. బాలాగారు నేను అదే అడుగుతున్నాను, వచ్చిన టాక్ ఇది కదా, వాస్తవం ఏంటి అనే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. నీ స్టోరీ చెప్పరాదు, మీడియాని మాట్లాడుతున్నావు, నువ్వేముందో చెప్పరాదా? టాపిక్ గురించి నువ్వు చెప్తే నేను చెప్తాను. ఒక నిమిషం ఆ టాపిక్ గురించి నేను ఇక్కడ మాట్లాడను. అలా కాదు. ఇప్పుడు మాట్లాడినప్పుడు సరే ఒక నిమిషం నాగేంద్ర గారు, ఒక నిమిషం. అలా కాదు బాలా, మీరు మాట్లాడరు అంటున్నారు. ఇప్పుడు పోనీ జడ్జి గారు ఏం చెప్పారు? ఆయన రాజీనామా చేసి సినిమాలు చేయాలని చెప్పారా? అబ్సల్యూట్ గా నేను ఆ టాపిక్ గురించి ఇక్కడ డిస్కషన్ చేయను. దిస్ ఇస్ నాట్ అ రైట్ ఫోరం.